హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం అయిపోయి పునర్వసు నక్షత్రం వస్తుందండి. ఇక ఈరోజు మంగళవారం. ఈరోజు పనుల్లో విజయం కోసం శివారాధన చేయాలి. ఆరుద్ర నక్షత్రం శివుడి జన్మ నక్షత్రం కాబట్టి శివారాధన చేయండి. అలాగే పితృపక్షాల్లో ఈరోజు దశమి తిథి కాబట్టి ఈరోజు చేసే శ్రాద్ధకర్మల వలన ఐశ్వర్యము, సంతానం కలుగుతుంది. ఇక దేవీ నవరాత్రులు ఆచరించేవారు కలశ స్థాపన చేయాలా, లేకపోతే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా అన్న దాని గురించి తెలుసుకుందామండి. ఉపవాసం అనేది ప్రధానం ఉండాలి అండి. మధ్యాహ్నం మాత్రమే తిని సాయంత్రం పాలు పండ్ల మీద ఉండడం కానీ, లేదంటే మధ్యాహ్నం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయడం కానీ ఇలా చేయొచ్చు అండి. అలాగే కలశ స్థాపన అనేది ఒక్కసారి చేస్తే అది ఎప్పటికీ చేయాలి అండి. మీ ముందు తరాల వాళ్ళు కూడా చేయాలి. అంటే మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అలా చేయాలి. అదంతా కూడా చూసుకొని మీరు కలశ స్థాపన చేయాలి అండి. అలాగే ఇలా చేయడం కుదరకపోతే గౌరమ్మను, పసుపు గౌరమ్మను చేసుకొని ఆ గౌరమ్మనే అమ్మవారిగా పెట్టుకొని పూజించండి ఈ నవరాత్రులు కూడా. అలాగే ఎవరైతే కలశం పెట్టుకుంటారో అందులో రావి, మర్రి, మేడి, మామిడి, జువ్వి ఆకులు ఉండాలి అండి. అలాగే అందులో నీరు పోస్తాము. ఇంకా సుగంధ ద్రవ్యాలు కూడా వేయాలి. పచ్చకర్పూరం, యాలకులు, లవంగాలు. అలాగే దీనితో పాటు ఒక రూపాయి కాసు, పసుపు, కుంకుమ, ఒక ఖర్జూర పండు కూడా వేయాలి అండి. ఇక చాలామంది అఖండ దీపం వెలిగించాలని అడుగుతున్నారు. అఖండ దీపం అంటే జస్ట్ ఏదో అందులో దీపం వెలిగితే సరిపోతుందని కాదండి. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందులోకి దేవీ దేవతలను ఆవాహన చేస్తాం. పొరపాటున ఈ అఖండ దీపం అనేది కొండెక్కితే కనుక మహాదోషం అనేది వస్తుంది. ఎలాగో దేవాలయాల్లో పెడతారు కాబట్టి వెళ్ళి దర్శించుకొని రండి. ఇక ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మనము. ముందుగా మేషరాశి అండి. మేషరాశి వారికి ఆర్థిక విషయాల్లో, వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. అలాగే సంతానం విషయంలో మానసిక సంతోషం కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో చిట్టి పొట్టి తగాదాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలసట ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్ర పారాయణ. తదుపరి మిథున్ రాశి. మిథున రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వాహన యోగం ఉంది. ఈరోజు మీరు ధరించుకునే రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పుల్లతో పూజించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చికాకులు ఎక్కువగా ఉంటాయి. కోపం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చర్చలు, క్రయ విక్రయాలు, ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు ఉంటాయి. ముఖ్యమైన పనులు ఈరోజే కంప్లీట్ చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు లైట్ కలరు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లని పూలతో పూజించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఒత్తిళ్లు అధికంగా ఉంటాయండి. వృత్తి ఉద్యోగాల్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కుట్రలు, కుతంత్రాలు చేసేవారిని కనిపెడతారు. రహస్య శత్రువులను కనిపెడతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లని పూలతో పూజించడం. తదుపరి తులరాశి. తులారాశి వారికి సానుకూలంగా ఉంది అండి. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు రోజువారీ పనులకు పరిమితం అవ్వడం మంచిది. పనులు ఎంత వీలైతే అంత వాయిదా వేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గ్రీను. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉన్నాయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు. పాటించవలసిన పరిహారం చాలీసా. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకూలంగా ఉంది అండి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉన్నాయి. అన్ని రంగాల వారికి ఈరోజు చాలా బాగుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సాధారణ ఫలితాలు ఉన్నాయి. వాదించేవారు ఎక్కువగా ఉన్నారు. అలాగే చికాకు, కోపం పెరుగుతాయి. స్టూడెంట్స్కి కాస్త స్ట్రెస్ ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఒకే సమయంలో అనేక పనులు చేయడం వలన చికాకులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక మనిషి చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకుందామండి.
ఒక ఋషి చనిపోయేటప్పుడు జింకను చూస్తూ చనిపోతాడు. నేను పోయాక ఆ జింకని బాధ్యత ఎవరు తీసుకుంటారని చెప్పేసి అతను నెక్స్ట్ జన్మలో జింకగా పుడతాడనమాట. ఇది ఒక మనిషి ఆత్మ నుండి జీవి వేరయ్యేటప్పుడు శరీరం నుండి 1000 తేళ్ళు కుట్టినంత బాధ అనేది కలుగుతుంది. అలాగే యాతనతో జీవి బయటకు వస్తాడు. ఆ బయటకు వచ్చిన జీవి బొటనవేలు అంత మాత్రమే ఉంటాడు. అవయవాలు ఏమీ ఉండవు. గాల్లో తేలినట్లుగా ఉంటాడు. అయితే నవరంధ్రాల ద్వారా ఆత్మ అనేది బయటికి వస్తుంది. ఏ రంధ్రం ఇప్పుడు నాభి పై భాగం నుండి ఆత్మ బయటకొస్తే వారికి ఉత్తమ గతులు లభిస్తాయండి. అలాగే నాభి కింది భాగం అంటే మలమూత్ర విసర్జన ద్వారా బయటకొస్తే మాత్రం అతను నెక్స్ట్ జన్మలో జంతువు గాను ఇంకో గాను పుడతారు. అలాగే మోక్షం పొందితే మాత్రం దశమరంధ్రం ద్వారా బయటకొస్తారు. ఆ దశమరంధ్రమే మాడు భాగం అండి. మాడు భాగంలోంచి ఆత్మ బయటకు వెళ్తుంది అండి. దీనికి ఉదాహరణ రమణ మహర్షి. రమణ మహర్షి మారు గతించినప్పుడు అతని ఆత్మ తల నుండి బయటకెళ్ళడం చాలామంది జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చిందని పేపర్‌లో కూడా వచ్చిందండి. ఇక ఈ మనిషికి ఈ జీవికి అవయవాలు ఉండయి కదండీ! జీవికి అవయవాలనేవి ఉండవు. ఆకలి దప్పులతో ఉంటూ ఉంటాడు. అందుకనే కొడుకు చేసే ఈ 10 రోజులు ఈ దశదిన కర్మ వల్లనే అతనికి అవయవాలనేవి వస్తాయి అన్నమాట. మొదటి రోజు పాటించే కర్మ వలన తల, రెండవ రోజు కళ్ళు, చెవులు, ముక్కు, మూడవ రోజు భుజాలు, వక్షస్థలము, అలాగే నాలుగవ రోజు నాభి, ఐదవ రోజు తొడలు, ఆరవ రోజు చర్మము, ఏడవ రోజు ప్రేగులు, ఎనిమిదవ రోజు సర్వావయవాలు, తొమ్మిదవ రోజు వీర్య సంపత్తి, 10వ రోజు ఆకలి అనేది తీరిపోతుంది అండి. అలాగే ఈ ఆకలి దప్పులు పుట్టడం వల్లనే కొడుకు చేసే పిండ ప్రదానాల వలన, శ్రాద్ధ కర్మల వలన అతను తన ఆహారాన్ని తీర్చుకుంటాడు. ఇది అండి. అందుకే అన్నీ కలిపి మేము 10వ రోజు చేస్తాము అని చేయడం మాత్రం చేయకండి. ప్రతిరోజు ఇవి చేస్తూ ఉండాలి. దశదిన కర్మ వరకు కూడా అన్నీ కలిపి ఒకే రోజు చేస్తే మహా దోషం అనేది చుట్టుకుంటుంది.